మరి గతంలో ఏదైనా సరే మన అన్న మీద విమర్శలు చేస్తే పొలోమని వచ్చేటువంటి ఈ బోకులంతా ఎటపోయినారు? ఏమయ్యా అంబటి రాంబాబు ఉన్నావు కదా, బయటకు వచ్చి మాట్లాడు. అసలు రోజా ఎటపోయింది? మన అన్న మీద, మన అన్న కుటుంబం మీద ఈ విధంగా మరి ఆరోపణలు చేస్తూ ఉంటే రోజా దేనికి వచ్చి మాట్లాడాలా? మరి అదేవిధంగా కొడాలి నాని దేనికి వచ్చి మాట్లాడాలా? వల్లభనేని వంశీ దేనికి వచ్చి మాట్లాడాలా? జోగి రమేష్ దేనికి వచ్చి మాట్లాడాలా? శ్రీధర్ అప్పలరాజు ఎక్కడో నేపాల మొక్కబోడా వచ్చి మాట్లాడు, ఏం జరిగింది, ఏంది కథ? ఏ ఒక్కరైనా సరే వచ్చి మాట్లాడినారా? దేనికి మాట్లాడాలా? నమస్కారం ప్రజలారా. గత 3-4 రోజుల నుంచి కూడా మన తాత అయినటువంటి రాజారెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దేనికి మన పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, దేనికి బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. మరి సకల శాఖ మంత్రిగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దేనికైతే బయటకు వచ్చి మరి రాజారెడ్డి గారి మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని దేనికి ఖండీ లేకపోయినాడు అనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని ఈరోజు విశ్లేషణ చేయాలి ప్రజలారా. ఎందుకంటే మనం అన్నను ముందుగానే మరి మన దేశ స్థాయిలోకి తీసుకొని పోయినాం. మరి ప్రధానమంత్రి కావాలా, ప్రధానమంత్రిని చేసుకోవాలా అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని మనం ముందుకు పోయేటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి అంటే బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా కూడా పనిచేస్తూ ఉన్నారు వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. రాజారెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడాను అని చెప్తా ఉన్నారు. మరి గ్రామం నుంచి ఇక్కడ బహిష్కరించినటువంటి వ్యక్తులు మరి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు, మరి దేశానికి కూడా ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. కాబట్టి మనం గతంలో అంటే మన పార్టీకి సంబంధించినటువంటి మరి మాజీ మంత్రులు ఉన్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే పేరు నాని ఉన్నాడు. ఏమిరా పేరు నాని, నీ బతుక్కి ఏనాడైనా సరే స్పెషల్ ఫ్లైట్ ఎక్కగలవా? మన అన్న నీకు దగ్గరుండి స్పెషల్ ఫ్లైట్లో మరి ఎక్కించుకొని వచ్చి దింపినాడే. మరి నువ్వు అటువంటి వ్యక్తి తాత మీద మరి అటువంటి ఆరోపణలు చేస్తా ఉంటే ఒక రాజారెడ్డి గారి మీదనే కాదు, రాజశేఖర్ రెడ్డి గారి మీద చేసినారు. మరి మన జగనన్న మీద కూడా జగనన్న చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మరి జగనన్న కూడా ఈ విధంగా హత్యలు చేయించినాడు. ఒక ఎస్టీకి సంబంధించిన వ్యక్తిని హత్య చేసినారు. మరి అదేవిధంగా ఆ హత్య జరిగేటువంటి క్రమంలో ఈయన మరి ఎక్కడున్నాడు ఏందనే విషయాన్ని పక్కన పెడితే వాళ్ళ అన్న కొడుకులు మా చిన్నాయన్నే చంపుతావని 19 సంవత్సరాల వయసు ఉండేటువంటి ఒక అబ్బాయి, అదేవిధంగా 20 సంవత్సరాల వయసు ఉండేటువంటి వ్యక్తులు చిన్న పిల్లకాయలు అని కూడా చూడకుండా వాళ్ళ హత్య స్కెచ్ చేసి మరి అదేవిధంగా ఈయన ఇడుపులపై నుంచి మళ్ళా మరి బెంగళూరుకు పోవటం, బెంగళూరు నుంచి మళ్ళా ఫ్లైట్ టికెట్ తీసుకొని ఢిల్లీకు టేక్ ఆఫ్ అయిన తరువాత వీళ్ళ తలలో ఒక చోట, మొండాల ఒక చోట వేసినారు. ఇది జగనన్న ప్లానే, ఇది జగన్మోహన్ రెడ్డి ప్లానే అని స్వయంగా బీటెక్ రవినే చెప్తున్నాడు. మరి దీన్ని దేనికి ఖండీ లేకపోతున్నారు ఎవరు కూడా? దేనికి ఇది వాస్తవం కాదు, ఇది జరగలేదు, మా జగనన్న చాలా శాంతి దూత, అటువంటి పనులు చేయడని దేనికి బయటకు వచ్చి ఖండీలా? మరి గతంలో ఏదైనా సరే మన అన్న మీద విమర్శలు చేస్తే పొలోమని వచ్చేటువంటి ఈ బోకులంతా ఎటపోయినారు? ఏమయ్యా అంబటి రాంబాబు ఉన్నావు కదా, బయటకు వచ్చి మాట్లాడు. అసలు రోజా ఎటపోయింది? మన అన్న మీద, మన అన్న కుటుంబం మీద ఈ విధంగా మరి ఆరోపణలు చేస్తూ ఉంటే రోజా దేనికి వచ్చి మాట్లాడాలా? మరి అదేవిధంగా కొడాలి నాని దేనికి వచ్చి మాట్లాడాలా? వల్లభనేని వంశీ దేనికి వచ్చి మాట్లాడాలా? జోగి రమేష్ దేనికి వచ్చి మాట్లాడాలా? శ్రీధర్ అప్పలరాజు ఎక్కడో నేపాల మొక్కబోడా వచ్చి మాట్లాడు, ఏం జరిగింది, ఏంది కథ, ఏంది వ్యవహారం, దేనికి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు మా మీద? మేము పెద్ద శాంతి దూతలమో, మాకు ఏ సంబంధం లేదు, ఏ మర్డర్తో సంబంధం లేదు, ఏ మైనింగ్ వాడిని చంపలేదు, మేము ఎవరిని కూడా హత్యలు చేయలేదు, హత్యలు చేయకుండానే మరి కుటుంబంలో నుంచి ఆ గ్రామం నుంచి సింహాద్రిపురం మండలం నుంచి మమ్మల్ని బహిష్కరించినారు. మా అన్నోళ్ళు ఆ నుంచి పులివెందులకు వచ్చి చాలా శాంతియుతంగా ఈరోజు ఈ స్థాయికి ఎదిగినారు, ప్రధానమంత్రి స్థాయికి పోతున్నాడని చెప్పి దేనికి చెప్పలేకడారు? ఏ ఒక్కరైనా సరే వచ్చి మాట్లాడినారా? దేనికి మాట్లాడలా? గతంలో పొలోమని ఆ రోజు మంత్రులుగా, ఆ రోజు మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడేది కాదురా రే. ముఖ్యమంత్రిగా లేనప్పుడు, మనకు అధికారం లేనప్పుడు, మనకు ప్రతిపక్ష హోదా లేనప్పుడు మాట్లాడినటువంటి వాడే నిజమైనటువంటి నాయకుడు. నాయకుడికి మనం ఈరోజు అండగా ఉండాల్సినటువంటి రోజు వచ్చింది. ఆమె ఎట్టపోయిందో చిలకలూరుపేట రజనమ్మ, నేను అన్నకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేను ముందు వరుసలో ఉంటాననింది. రా, వచ్చి మాట్లాడు, చరిత్ర గురించి మాట్లాడు, చరిత్ర తెలుసుకో, ఏమి జరిగింది, వీళ్ళు ఏ విధంగా పైకి వచ్చినారు, ఏంది కథ అనేది తెలుసుకొని మాట్లాడు. బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు అనేటువంటి ఆరోపణకు ఏమి సమాధానం చెప్తారో వచ్చి చెప్పండి. అదేవిధంగా సింహాద్రిపురం మండలంలో మరి ఎవరైనా సరే మాకు వీళ్ళకు అంటే మన తాత వాళ్ళకి ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే
మోగ జీవాలు ఉన్నాయని కూడా చూడకుండా ఆ ఎండల్లో బాంబులు వేసి బాంబులు పెట్టి పేల్చినటువంటి చరిత్ర, మారణకాండ జరిగినటువంటి రోజుల్లో మరి దేనికి వచ్చి మాట్లాడలేకపోతారు? ఆ రోజు ఈ విధంగా జరిగిన దాన్ని బట్టే ఈ రోజు అన్న ముఖ్యమంత్రి అయినాడనో, లేదనేట్టుగా ఉంటే ఆ రోజు భయంగా ఉండబట్టే ఈ రోజుకి అదే భయంతో రాష్ట్ర ప్రజానికం ఉన్నారనో, మరి ఆ భయం మరి రావాలా అని అంటే మరి సినాయనకు జరిగినటువంటి దీన్ని చూశారు కదా మీరు, ఏ విధంగా సినాయన మరి గాల్లో కలిసిపోయినాడు. మరి దేనికి ఆ విధంగా కలిసిపోయినాడంటే మరి అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతాల్లో, మా రాయలసీమ ప్రాంతాల్లో భయంగా ఉంటారనో, లేదు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కూడా ఒరే సొంత చిన్నాయన్నే ఈ విధంగా చేసినాడే, మనం ఒక లెక్కని భయపడి మనకు ఓట్లు వేస్తారనో, మరి దేనికి ఆ విధంగా చేయాల్సి వచ్చింది అనే దాని మీద డిస్కషన్ చేయండి అయ్యా, కూర్చొని రాష్ట్ర ప్రజానీకానికి వివరించండి. తప్పే ఉన్నది. మనోడు చేసినటువంటి చరిత్ర ఏదైనా సరే ఇది ఒక చరిత్రే. మనం పాలన చేసినా మరి అదేవిధంగా హత్యలు చేయడంలోనైనా మనం ఎదురు మాట్లాడితే వాడి మీద ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ అయినా, భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో పిహెచ్డీ చేసేటువంటి రోజుల్లో భూమన కరుణాకర్ రెడ్డి మరి రాజారెడ్డి తాత జైల్లో ఇద్దరు కలిసి మరి రాజారెడ్డి గుడ్డలు, ఆ బన్నీలు, ఆ డ్రాయర్లు బులుగుతా ఉన్నటువంటి రాజారెడ్డి బాగా సన్నిహితంగా ఉండేటువంటి ఈ భూమన కరుణాకర్ రెడ్డి మరి రాజారెడ్డే కదా నీకు కొంపగడ కట్టించింది తిరుపతిలో, రాజారెడ్డే కదా నీకు ఇల్లు కట్టించింది, లేదంటే నీ బతుకు ఇల్లు అన్నది. ఈ రోజు ఇన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు రాజారెడ్డి మీద. దేనికి బయటకు వచ్చి మాట్లాడాలా? దేనికి బయటకు వచ్చి చెప్పాలా? సింహాద్రిపురం మండలం నుంచి దేనికి నేను నిలివేశారు అని చెప్పి దేనికి చెప్పలేకుండా భూమన కరుణాకర్ రెడ్డి షెడ్యూల్ బులిమి, బన్నీలు బులిమి, లంగోటాలు బులిమిన పాట అది కాదు ప్రేమ అంటే. ఈ రోజు రాజారెడ్డి గారి మీద వచ్చేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, రాజారెడ్డి మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించా. నువ్వు మొగోడు అయితే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, రాష్ట్ర ప్రజానికానికి వివరి, రాజారెడ్డి ఎటువంటి శాంతి దూత అనేది చెప్పు. అది లేకుండా ఎంతసేపటికి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆ తిరుమల విషయం మాట్లాడటం తప్ప ఏనాడైనా సరే నువ్వు మాట్లాడినావా? రాజారెడ్డి నిన్ను బాగా కరుణ అని దగ్గరికి తీశాడు కదా, షెడ్యూల్ బులివినావనో లేకంటే ఇంకొక విషయం పక్కన పెట్టు, మొత్తానికైతే దగ్గరికి తీసి నీకు ఒక ఇల్లు కట్టించినాడు తిరుపతిలో కదా, వాస్తవా కాదా? ఇది వాస్తవమే. మరి అదేవిధంగా ఇటువంటి అంతా నిన్ను దగ్గరికి తీసి చేరదీచే ఈరోజు ఆ కుటుంబం మీద విమర్శలు గుప్పిస్తా ఉంటే మరి అది వాస్తవాలా అవాస్తవాలా, మరి ఏమి జరగలేదని కానీ, లేకంటే వాస్తవం జరిగిందని కానీ, లేదంటే రాజారెడ్డి అప్పట్లో మరి ఆధిపత్యం కోసం, మరి రాజకీయంగా ఎదుగుదల కోసం నిజంగానే ఈ హత్యలు చేసినాడు, ఈ విధంగా మర్డర్లు ప్లాన్ చేసినాడు, ప్రత్యర్థులు ఈ విధంగా మట్టి పెట్టినాడు అనేదైనా చెప్పాలి కదా వచ్చి ప్రజానికానికి. ఎందుకంటే ఎప్పటికీ ఒకటేగా ఉండదు. అంటే ఈ తరం యువతకు కూడా ఈ విషయాలు తెలియవు. మరి ఈ విషయాలన్నీ కూడా ఆ బీటెక్ రవి, అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నాడు పార్థసారథి రెడ్డి అని, ఆయన వాళ్ళిద్దరూ కూడా మరి రాష్ట్ర ప్రజానికానికి వివరించినారు. మరి అదేవిధంగా ఒక రాజారెడ్డిదే కాదు, ఒక రాజారెడ్డి గారి చరిత్రే కాదు, పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి చరిత్ర, మరీ ముఖ్యంగా మన జగనన్న గారి ఆలోచన విధానం, మన జగనన్న స్కెచ్ ఏ విధంగా వేస్తాడు, మన జగనన్న ఏ విధంగా ఆదేశాలు ఇచ్చాడు, ఆదేశాలు ఇచ్చి వాటిని ఏ విధంగా అమలు చేయాలని చెప్తాడు, మరి ఎక్కడ కూర్చొని చేస్తాడు స్కెచ్ ఏందనేది రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా వాళ్ళు తెలియజేసినారు. మన పార్టీలో మరి రాజారెడ్డి గారితో సన్నిహితంగా రాజారెడ్డి గారి శిష్యుడిగా పేరు ప్రఖ్యాతులు ఉండేటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అయినా సరే వచ్చి చెప్తాడేమో అనుకున్నా నేను. గత 3-4 రోజుల నుంచి కూడా మనం చూస్తానే ఉన్నాం ఏ విధంగా ఆ కుటుంబం పైన, మన అన్న కుటుంబం పైన, మన అన్న శాంతిదూతే ఓకే కాదనడంలే, కానీ వాళ్ళ మీద చేసేటువంటి ఆరోపణలు చూసి తట్టుకోలేక నేను ఈ విధంగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనై నేను మా పార్టీలో ఉండేటువంటి మరి ముఖ్యంగా మరి పొలోమన్ వచ్చి మాట్లాడేటువంటి ఆర్కే రోజా రాలా, అదేవిధంగా విడుదల రజనీ రాలా, సకల శాఖ మంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి రాలా, అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు ఎందుకులే, కొడాలి నాని రాలా, వల్లంనేని వంశీ రాలా, పేరు నాని రాలా, అంబటి రాంబాబు రాలా, భూమన కరుణాకర్ రెడ్డి రాలా, వీళ్ళందరూ ఇంకొక ఆయన ఉన్నాడు ఎవరు సీదిరి అప్పలరాజు ఆయన రాలా, జోగి రమేష్ మరి ఒకడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే పోయినటువంటి వ్యక్తి ఈరోజు మన జగనన్న కుటుంబం మీద బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా పనిచేసినారు, పంది మాంసం సప్లై చేస్తూ ఉన్నారు అని అది నేను గతంలోనే చెప్పిన. అది నాకు తెలుసు కాబట్టి పీటర్ కుక్కు, జాన్సన్ కుక్కు, అదే థామస్ కుక్కు వీళ్ళందరూ కూడా పంది మాంసం సప్లై చేసేవాళ్ళు, పందిని వీళ్ళే కుక్ చేసేవాళ్ళు, అందుకని చెప్పి వాళ్ళకి ఈ పేర్లు కూడా ఉన్నాయి అని నేను గతంలో చెప్పినా వీళ్ళు ఇప్పుడు చెప్తారు. కానీ
వీళ్ళు అంటే హత్యల గురించి, అది గ్రామ బహిష్కరణ గురించి, మరి వీళ్ళు సింహాద్రిపురం మండలం నుంచి పులివెందులకు పోయి అక్కడి నుంచి ఏ విధంగా ఎదిగినారు, ఏ విధంగా హత్యా రాజకీయాల నేపథ్యం ఉండింది ఏందనేది ఈ విధంగా వివరించినారు. కాబట్టి మనం ఎంతైనా కూడా మనం బయటకు వచ్చి మనం అన్నను సేవ్ చేసుకోవాల్సినటువంటి రోజు వచ్చింది, అవసరం వచ్చింది. ఖచ్చితంగా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క కూటమి నాయకులు చేసినటువంటి ఆరోపణల మీద, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి ఆరోపణల మీద ఖచ్చితంగా మనం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఎండాకాలం గిల్లే బీర్లు దాగి కొనుక్కుందాం అనేటువంటి ఆలోచనలో నుంచి బయటకు వచ్చి రాష్ట్ర ప్రజానికానికి వాస్తవాలు తెలియజేయమని మన వైసీపీ పార్టీ నాయకుల్ని నేను కోరుకుంటా ఉన్నా. ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ఆరోపణలు ఎన్ని చేసినా మనం వాటిని అన్నిటికీ కూడా విశ్లేషణలు చేసుకుంటూ వాటికి సమాధానం చెప్పుకుంటూ అన్నను ప్రధానమంత్రిని చేసేటువంటి దిశగా మన అడుగులు ఉంటాయి. అదే లక్ష్యంగా మనం ముందుకు పోదామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.